శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత సంచలనమైనటువంటి లేఖ రాశారు. 5 పేజీలతో కూడినటువంటి ఒక బహిరంగ లేఖను జనసేన పార్టీ తెలంగాణ జనసేన పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. ఏంటిది? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాశారా, జనసేన పార్టీ నుంచి రాశారా అనేది ఇప్పుడు సంచలనం రేపుతుంటే, అసలు దాంట్లో 5 పేజీలతో కూడినటువంటి ఆ లేఖ సారాంశం ఏంటి అనేది ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే దీని మీద పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా రేవంత్ రెడ్డి గారికి మెన్షన్ చేస్తూ పోక్సో కేసు ఏదైతే చిన్న పిల్లల ఆడపిల్లలకి సంబంధించినటువంటి భద్రతకు గౌరవానికి వాళ్ళ ఎక్కడా కూడా భగ్నం కలిగకుండా వాళ్ళకి ఎక్కడా కూడా ప్రమాదం లేకుండా అమలు చేయాలి అనేటువంటి దాని మీద ప్రధానంగా ఈ లేఖ రాసినటువంటి పరిస్థితి కనిపించింది. రీసెంట్గా పోక్సో కేసులు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఎక్కువ అవుతున్నాయి. దీంట్లో ఉండేటువంటి నిందితులు బయటకు వచ్చి హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకనే వీటి అమలులో ఎక్కడా కూడా జాప్యం లేకుండా, ఎక్కడా కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి మేము కూడా అలాంటి చర్యలకు నిర్ణయాలకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఎక్కడైనా సరే, అంటే ముఖ్యంగా బెయిల్స్ రాకుండా నిందితులకి వెంటనే శిక్ష పడేలాగా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అమలు చేసేలాగా, ఒక 60 నుంచి 90 రోజుల్లోనే వాళ్ళకి ఎంక్వైరీ పూర్తి స్థాయిలో జరిగి వాళ్ళకి శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి వరుస హత్యల గురించి మనందరికీ తెలిసిందే. ఆ హత్యలు, ఆ వ్యక్తి ఆ పోక్సో కేసు పెట్టినా కూడా బయటికి రాకుండా ఉండుంటే ఇవన్నీ జరిగేవి కాదు కదా అనేటువంటి ఒక ఉదంతం అయితే కనిపిస్తోంది. అందుకని దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి, ఇది 2 రాష్ట్రాలకి సంబంధించి ఒక తెలుగు వ్యక్తిగా ముఖ్యంగా జనసేన పార్టీ తరపున ఆయన రాస్తున్నటువంటి పరిస్థితికి అయితే కనిపించింది. తెలంగాణ జనసేన పార్టీగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇది వెంటనే దీని మీద చర్యలు తీసుకోండి, దీని మీద దృష్టి పెట్టండి. ఆడపిల్లల భద్రతకు సంబంధించి, ముఖ్యంగా చిన్నపిల్లల భద్రత గురించి చాలా కీలకంగా దాని మీద చాలా ఆయన రాసినటువంటి పరిస్థితి కనిపించింది. అటు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, రీసెంట్గా తెలంగాణకి సంబంధించి కొన్ని ఇన్సిడెంట్స్, ఇవన్నీ కూడా ముడిపెడుతూ చాలా కీలకమైనటువంటి ఆయన సందేశాన్ని అనుకోవచ్చు, కొంత రిక్వెస్ట్ అనుకోవచ్చు, ఆర్డర్ అనుకోవచ్చు, ఏదైనా కానీ అటు 2 రకాలుగా కూడా దీన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి దీని మీద తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి.